హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టైం 10 o'clock. అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న సడన్గా చింకులు స్టార్ట్ అయినాయి బయట. నాకు అస్సలకి ఏం అనిపించలే. తర్వాత వాన స్టార్ట్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి వచ్చింది. ఆ గాలితోని స్మెల్ వచ్చింది. ఏంటి వర్షం పడుతుందని బయటకు వచ్చి చూడంగానే వర్షం పడుతుంది. అయితే ఒకటేసారి పండుకుందామని రాగానే కరెంటు పోయింది. అయితే ఎప్పుడు వస్తుంది అనుకొని కూర్చొని ఏదో ఒకటి చేస్తున్నాం. అయితే వీడియో తీయాలని నాకు ఐడియా వచ్చింది. అయితే మీకు ఎంత వర్షం పడుతుందో చూపించాలనిపించింది. ఆగుతుంది, మళ్ళీ రీయని వస్తుంది, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ రీయని వస్తుంది. ఇప్పుడు ఆగింది, మళ్ళీ వస్తుంది. ఇప్పటిదాకా అని వచ్చేసింది. ఇప్పుడేమో ఆగింది, మళ్ళీ వస్తుంది. అట్లయితుంది వర్షం. అయినా సమ్మర్లో ఎందుకు వస్తుందంటే, సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓషన్స్లా, సీస్లా, పాండ్స్లా, రివర్స్లా అన్నిట్లా నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి, అంటే పైకి వెళ్తాయి. క్లౌడ్స్లల్లో ఇట్లా అయిపోయి డ్రాప్స్ లాగా మారుతాయి అన్నట్టు. డ్రాప్స్ లాగా మారి ప్రెసిపిటేట్ అవుతాయి. ఎలా అంటే ఆ క్లౌడ్స్ నుంచే వస్తాయి కదా వాన. ఆ క్లౌడ్స్ నుంచి వెళ్ళి ఇట్లా పడతాయి, మళ్ళీ కలెక్ట్ అయిపోతాయి సీస్, ఓషన్స్లా. అలా అవుతుంది అన్నట్టు. సమ్మర్ సీజన్లో కూడా అందుకే పడుతుంది. రైనీ సీజన్ ఎట్లా పడుతుందంటే, సమ్మర్ సీజన్ తర్వాతనే రైనీ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో మొత్తం ఎవాపరేట్ అయిన వాటర్ మొత్తం ఎవాపరేట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు సమ్మర్ సీజన్లో. అందుకే నెక్స్ట్ 2 monthsలో రైనీ సీజన్ వస్తుంది. సో ఈ రీజన్ చెప్పడానికి నేను నైట్ ఇట్లా లైట్ పెట్టుకొని అవేం లేవు, జస్ట్ ఫోన్కి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఏం లేవు, బెడ్ మీద కూర్చున్నా, అంత మెస్సీ ఉంది బెడ్ అంతా. కూర్చున్నా చెప్తున్నా. ఈ రీజన్ చెప్పడానికి ఈ నైట్ పాసిబుల్ అయింది ఏమో అని. ఇది మార్నింగ్ చెప్దామనుకున్నా, నైట్ పాసిబుల్ అయింది. సరే మరి, బాయ్.